ఏను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. నీ ప్రేమే నాకాధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమే నాకాధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమ లేక నేనుండలేను స్వామి, నీ ప్రేమ లేక నేనుండలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైనా నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైనా నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైనా నన్ను శిల్పివై మార్చావు, ఆశలు విస్తరింపచేశావు. పరిశుద్ధుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిళ్ళరా, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతలు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7, 8, 9 3 వాక్యాలు మనం చదువుకుందామండి. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. దేవుని బిళ్ళరా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవాహారముగా మనకందరికి కూడా పంచిపెట్టి మనకు సహాయం చేయనుగాక. అమ్మ బైబిల్లో ఊకంగా పెట్టుకోండి, అంతే, చూడాల్సిన అవసరం లేదు. లేఖనాలు ఓకే మీరు ఉంటే సరిపోతుంది అంతే. దేవుని బిళ్ళరా, చదువుబడిన వాక్యాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథంలో నుండి మనము 4వ అధ్యాయము 7, 8, 9 3 వచనాలు మనం చదువుకున్నాం కదా. దేవుని బిళ్ళరా, ఎన్ని వచనాలు చదువుకున్నాం? 3 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని బిళ్ళరా, ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, దేవుని బిళ్ళరా, విద్య వలన ఘనత వచ్చును, విద్య వలన ఘనత వచ్చును. దేవుని బిళ్ళరా, ఈ వాక్యములో దేవుని బిళ్ళరా
3 వచనాలు మనం చదువుకున్నాం. ఓకేనా? 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 3 వచనాలలో దేవుని బిడ్డలారా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది ఏదని వాక్యం మాట్లాడుతుందంటే జ్ఞానము అని మాట్లాడుతుంది. అవునా? ఏదండి? జ్ఞానము. జ్ఞానము ప్రధానమైనది, జ్ఞానము ప్రాముఖ్యమైనదని దేవుని బిడ్డలారా వాక్యములు మనం చూశాం. పవిత్ర గ్రంథములో కూడా ఏమని రాయబడిందంటే దేవుని బిడ్డలారా పవిత్ర గ్రంథములో ఈ విధంగా ఉంది: జ్ఞానం ప్రధానం, జ్ఞానాన్ని సంపాదించుకో, ఎంత ఇవ్వవలసి వచ్చిన వివేకాన్ని సంపాదించుకో. నీవు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది, జ్ఞానాన్ని కౌగిలించుకుంటే అది నిన్ను ఘనపరుస్తుంది. ఆ జ్ఞానము నీ తలకు ఒక దండములాగా, ఒక మాలికలాగా ఉంటుంది అని రాయబడింది కదా. ఆ జ్ఞానము తర్వాత ఏం రాయబడింది అక్కడ? దేవుని బిడ్డలరా ఒక మంచి వెలుగు వలె అది నీకు కిరీటం, వెలుగు వలె కిరీటం నీకు ఉంటుంది. చూశారా దేవుని బిడ్డలారా? గనక నేను ఇలాంటి ప్రసంగాలు దేవుని బిడ్డలారా చేయాలని నేను అనుకోలేదు, కానీ దేవుని ఆత్మ నన్ను ఒత్తిడి చేశాడు. ఈ వాక్యాన్ని నేను తీసుకున్నాను. మరి ఈరోజు దేవుని బిడ్డలారా చాలామంది రాలేదు, అది వారి దురదృష్టకరము. దేవుని బిడ్డలారా ఆ భవిష్యత్తులో దేవుని బిడ్డలారా ఇలాంటి వాక్యాలు దొరకవు. ఆదివారం రోజున మనం తప్పక ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు మనకేం చేస్తాడంటే భౌతికంగా మాట్లాడతాడు, మనలను ఆర్థికంగా, భౌతికంగా, ఆత్మీయంగా 2 విధాలుగా దేవుని వాక్యం మళ్ళీ ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. కనుక దేవుని బిడ్డలరా ఈ చదవబడిన వాక్యములో దేవుని బిడ్డలరా జ్ఞానము సంపాదించుకొనుటయే ఏమంట? జ్ఞానమునకు ముఖ్యాంశం. అంటే దేవుని బిడ్డలరా జ్ఞానము ప్రధానము. చూశారా? జ్ఞానము ఏమిటంట? ప్రధానం. దేవుని బిడ్డలరా ఈ లోకములో పురుషులకైనా, స్త్రీలకైనా, యవనస్తులకైనా, దేవుని బిడ్డలరా యవనరాళ్ళకైనా, ఎవరికైనా దేవుని బిడ్డలరా జ్ఞానం కావాలన్నా, పాండిత్యం కావాలన్నా విద్యాభ్యాసము, చదువు ఎక్కువగా ఉండాలి. దేవుని బిడ్డలరా అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈ జ్ఞానము యేసు ప్రభుకి ఎక్కడ నుండి వచ్చింది? ఈ చదువుకొనని యొక్క యూదా పాఠశాలలకు వెళ్ళని ఈయనకు ఈ పాండిత్యం ఎట్లొచ్చింది అని యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభువు ఈ యొక్క విశ్వానికి ఆయన సృష్టికర్త గనక ఆయనకు చదువు అవసరం లేదు. ఆయన్ని మనకు చదువు ఇచ్చేవాడని వాక్యంలో రాయబడింది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసు ప్రభులు ఏమై ఉన్నాయి? గుప్తమై ఉన్నాయి. గనక ఆయన్నే మనకందరికీ ఏమి ఇచ్చేవాడు అంటే చదువు ఇచ్చేవాడు. గనుక దేవుని బిడ్డలారా అందుకే మార్కు సువార్త ఒకసారి చూడండి, రాసుకోండి. యోహాను సువార్త ఒకసారి చూడండి. దేవుని బిడ్డలారా మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలారా మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వాక్యం, యోహాను సువార్త 7:15, యోహాను సువార్త కూడా 7వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చూడండి. చాలు, చూశారా? ఆ మాట అన్నోళ్ళని చేసుకోండి. ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానము ఎట్టిది? చూశారా? ఆ యోహాను సువార్తలో 7వ అధ్యాయం 15వ వాక్యములు ఉంటుంది. దేవుని బిడ్డలారా యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లా వచ్చానని. చూశారా? ఇప్పుడు యేసు ప్రభు గురించి మార్కు సువార్తలో, యోహాను సువార్తలో మనం చూసాం. అంటే ఒక వ్యక్తికి దేవుని బిడ్డలారా జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలారా అవునా? ఒక వ్యక్తికి జ్ఞానం కావాలి, ఒక వ్యక్తికి పాండిత్యం కావాలి, ఒక వ్యక్తి చక్కగా మాట్లాడాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలని వాక్యం చెప్తుంది?
చదువు కావాలి. ఏం కావాలి? చదువు. జ్ఞానము పాండిత్యం రావాలంటే చదువుకుంటే జ్ఞానం పాండిత్యం ఆల్రెడీలా వచ్చేస్తాయి. చదువును దేవుని బిడ్డలారా అలక్ష్యం చేస్తే దేవుని బిడ్డలారా ఈ జ్ఞానం అనేది పాండిత్యం అనేది దూరము పోతుంది. కనుక దేవుని బిడ్డలారా మరి ఈరోజు వాక్యం ఏమని మాట్లాడుతుందంటే దేవుని బిడ్డలారా చదువు పిల్లలకు అందించాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఏమందించాలంటే చదువును అందించాలి. ఖచ్చితంగా చదువుని ఏం చేయాలి? అందించాలి. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ సంపాదన అంతా కూడా ఇచ్చి, నీ సంపాదన ఏం చేయాలా? అంత ఇచ్చి కూడా నువ్వేం చేయాలా? బుద్ధిని లేదా జ్ఞానాన్ని లేదా చదువును నువ్వేం చేయాలా? సంపాదించుకోవాలని రాయబడింది వాక్యం. కనుక దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు అలక్ష్యము చేయకూడదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనము తక్కువ అంచనా వేయకూడదు. అందుకే వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకో లేదా వివేకాన్ని సంపాదించుకో. ఈ వివేకం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని బిడ్డలారా చదువు వల్లనే వస్తుంది. అంతే కదా? వస్తుందా రాదు? అంతే కదా? అందుకే దేవుని బిడ్డలారా ఈ మధ్య నేను ఒక సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు అతను ఫోన్లో అంటున్నాడు, పాస్టర్ అన్న మరి పిల్లలను చదివించడానికి చాలా కష్టమైపోతుంది, మరి పిల్లలను నేను చదివినీక నాకు వీలు కాదు అంటున్నాడు. వీలు కాకపోతే నువ్వు వాళ్ళకు ఆ పేదరికాన్ని నువ్వు తెచ్చిపెడతావు, వాళ్ళకు దారిద్ర్యాన్ని తెచ్చిపెడతావు. మరి నీవు నీ భార్య ఎంతైనా కష్టపడి కానీ నీ పిల్లలను నువ్వేం చేయాలంటే చదివించాలి అని ఫోన్లో మాట్లాడి ప్రోత్సాహము చేశాను. దేవుని బిడ్డలారా గనుక దేవుని వాక్యము ఏమని మనతో మాట్లాడుతుందంటే నీ సంపాదన ఏం చేయాలా? అంతయు ఇచ్చి చదువును ఏం చేయాలా? చదువుని ఏం చేయాలా? సంపాదించుకోవాలి. చదువుని ఏం చేయాలా? చదవాలి. దేవుని బిడ్డలారా చదువును తప్పక చదవాలి. ఒకవేళ చదువుకోకపోతే కన్నా తరతరాలు ఏమైపోతాయంటే పేదరికములో అట్టడుగులో అవి ఏమైపోతాయి? ఉండిపోతాయి. దేవుని బిడ్డలారా ఒకసారి సత్యరాజు మామ వాళ్ళ అన్నయ్యతాడు దేవుని బిడ్డలారా డబ్బుల కొరకు పోయినాడంట. పోతే దేవుని బిడ్డలారా ఎందుకు చదివిస్తావురా కొడుకుని ఆ చదివి కాకు పోయి గాసగాలు కొట్టుకుపోరన్నాడంట. చూశారా? అందరూ ఏలని చేసినారంట. కానీ దేవుని బిడ్డలారా మరి ఆ చదువు యొక్క విలువ సత్యరాజు మామకు తెలుసు కాబట్టి తన కొడుకుని ఏం చేశాడంటే బ్యాంకులో డబ్బులు తెచ్చి కూడా చదివించుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక అని ఎప్పుడు ఆ విషయాన్ని నాకు చెబుతుంటాడు. చూశారా? గనుక దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ మామ చెప్పే విషయాలన్నీ ఇప్పుడు చెప్తే సరిపోవు. దేవుని బిడ్డలారా అంతగా ఇది చేసినారు. కానీ ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ కాడికి ఇప్పుడు తన కొడుకు పై స్థాయిలో ఉన్నాడు. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా ఈరోజు చదువు గురించి చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపణ కలిగించాడు. నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు దేవుని బిడ్డలారా నేను చెలిమిల్ల విడవాలి. కారణం ఏంటంటే మా ఊరిలో మారుమూల గ్రామం గనక ఇక్కడుంటే రేపు రాబోయే కాలంలో నా పిల్లలకు చదువు అబ్బదు. మరి నాకంటే చదువు లేదు కనుక నా పిల్లలకన్నా మంచి చదువు ఉండాలి మరి అని చెప్పి నేను పాస్టర్కి చెప్పాను. దేవుని బిడ్డలారా మా అమ్మకు చెప్పాను. సరేనైనా మీరు నంద్యాలకు వెళ్ళండి అని చెప్పింది. నంద్యాలకు బస్సు ఎక్కించింది. అంటే అంతకుముందుకే పాస్టర్తో దేవుడు కనపడి మాట్లాడి మీరు ఇక్కడ వద్దు రావాలి అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా అక్కడికి పోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడి దేవుని బిడ్డలారా ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా కూడా వ్యర్థమైపోతుంది, నా సేవ నువ్వు చేయాలి అని దేవుడు నాతో చెప్పడము, ఆ మాటకు దేవుని బిడ్డలారా నేను లోబడము, మరి మామ చెప్పిన దేవుని యొక్క విషయాలకు చెవి పెట్టి ఆ విధంగా పరిశుద్ధమైన మార్గంలో కొనసాగడం వలన నా బ్రతుకు నా తరం ఏమైపోయిందంటే మారిపోయింది. ప్రభుకు మహిమ కలుగును గాక. లేకుంటే దేవుని బిడ్డలారా నా తరం కూడా మారేది కాదు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను పాశ్రమకు, చూడు రిబ్కా మా నాయన తరం అంతా కూడా మరి దారిద్ర్యంలో పోయింది మా నాయన తరము. తర్వాత మా అన్న తరం కూడా మరి రెండో అన్న ఏమయ్యాడంటే చనిపోయాడు. ఆయన తరం కూడా త్రాగుబోతుడు, ఆయన దరిద్రంలో అయిపోయింది. ఇప్పుడు ఆయన కొడుకు తరం ఎన్నో తరం? అది మూడో తరం. అవునా కాదా? మూడో తరమా కాదా? మూడో తరం. ఇప్పుడు వాడు ఊర్లో ఉన్నాడు. మరి ఏదో ఇంకా వానికి పెళ్లి చేసి పిల్లలైతే వాని తరం కూడా
అది బీదరికంలో ఉంటుంది. ఇట్లా తరతరాలు ఏమైపోతాయి అంటే ఇట్లా అయిపోతాయి అని నేను ఎప్పుడు పాశ్రమతో మాట్లాడి విషయాలు నేను చెప్తుంటాను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని ఏం మాట్లాడుతుందంటే, నీ సంపాదన అంతయు ఇచ్చి ఏం చేయాలంటే బుద్ధిని లేదా జ్ఞానాన్ని, వివేకాన్ని నువ్వేం చేయాలా? సంపాదించుకోవాలి. జ్ఞానము ఎక్కడి నుండి వస్తుందంటే నేను మీకు 2 వాక్యాలు చూపించాను. దేవుని బిడ్డలారా, చదువు వలన ఏమొస్తుంది? జ్ఞానము వస్తుంది. చదువు వలన పాండిత్యము వస్తుంది. గనుక దేవుని బిడ్డలారా, రాబోయే కాలములలో దేవుని బిడ్డలారా, మన యొక్క పిల్లలను మనం ఏం చేయాలంటే చదువు విషయంలో వాళ్ళు అలక్ష్యం లేకుండా లక్ష్య పెట్టున్నట్లుగా మనం ఆ వైపు మనం ఏం చేయాలంటే నడిపించాలి. ఇప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో నాకు తెలుసు, దేవుని యొక్క మహిమ ఏంటో నాకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, నేను కొరియన్ను డబ్బు వైపు నడిపించకుండా నైనా నా తర్వాత మరలా ఈ సేవను ఏం చేయాలంటే కొనసాగించాలి. దేవుడు పరిచర్య ఇచ్చాడురా, దీన్ని నమ్మకంగా మనం చేసినప్పుడు మనకు వస్త్రానికి, ఆహారానికి దేవుడు ఏం తక్కువ చేయడు. ఒకటి దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము డబ్బు వైపు చూడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎప్పుడైతే యథార్థంగా కష్టపడతామో ఆ కష్టానికి వెనక డబ్బు మనకు వచ్చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. కష్టపడకుండగా, చెమట కార్చకుండగా, దేవుని బిడ్డలారా, నాకు పైసలు కావాలా, నాకు డబ్బులు కావాలంటే ఎవరికి డబ్బులు రావు. దేవుని బిడ్డలారా, మనుషుడు ఏం చేయాలంటే కష్టపడేది నేర్చుకోవాలి, ప్రయాసపడేది నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, వారి వెనక పడిన కష్టానికి తగిన దేవుని బిడ్డలారా డబ్బులు వెనక మనకు వచ్చేస్తాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇది అవునంటారా కాదంటారా? చెప్పండి. అవునంటారా కాదంటారా? అది మనం ఆ విధంగా ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పరిచర్య జరుగుతుందంటే ఇదంతా ఇక్కడ మనం కళ్ళతో చూస్తున్నామంటే దీని వెనక ఎంత ప్రయాస అండి, ఎంత ప్రయాసపడుతుంటేనే దేవుడు అడిగి సహాయం చేస్తున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా? గనుక పిల్లలకు ఏమందించాలంట? చదువును అందించాలి. ఇప్పుడు మీకు బైబిల్లో దేవుని బిడ్డలారా, ఆ సొలొమోను మీకు తెలుసు కదా, బైబిల్లో సొలొమోను మీకు తెలుసు కదా. ఈ సొలొమోను దేవుని బిడ్డలారా రాజు కాకమునుపు, నేను ఇప్పుడు సొలొమోను రాజు అని ఎందుకు అనుకుంటున్నానంటే రాజు కాకమునిపే మాటని మాట్లాడుతున్నా కాబట్టి ఆ మాటని నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. దేవుడు నాకు యొక్క అభిషేకాన్ని ఇచ్చాడు, ఎక్కడ ఎట్లా ఏం మాట్లాడాలనేది నాకు కృప ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. బైబిల్ ఏం మాట్లాడుతుందంటే రుచిగల మాటలు పలుకుట వలన దేవుని బిడ్డలారా విద్య ఎక్కువను వారి మొరటుతనము మార్చబడునని రాయబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే నేను వెళ్ళిన చోట రుచిగల మాటలు నేను మాట్లాడుతుంటాను అన్నమాట. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథంలో రండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదుకు దేవుని బిడ్డలారా బెత్షెబాకు 4 కొడుకులు పుట్టారు. ఎంతమంది అమ్మా? ఎంతమంది? 4 కొడుకులు పుట్టారు. ఈ 4 కొడుకుల్లో దేవుని బిడ్డలారా చిన్నోడు ఎవడంటే సొలొమోను. చిన్నోడు ఎవడు? సొలొమోను కాడికి 3 పెద్ద ఉన్నారు, అన్నోళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్పనా, మీకు రెఫరెన్స్ చదివించి నేను చెప్తాను. అంటే నేను ఇప్పుడు నోటితో కూడా చెప్పుకుంటూ పోతాను. మొన్న మారుతినగర్లో దేవుని బిడ్డలారా రెఫరెన్సులు చూపకుండా దేవుని బిడ్డలారా జనాల మీద ఆ వర్షం కురిసినట్టు కురిసింది వాక్యం. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనుక ప్రసంగి దేవుని బిడ్డలారా 1:16 ఒకరు చూడండి. 1:16 ప్రసంగిలో, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించినని, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యాసించుతాననియు నా మనసులో నేను అనుకుంటేనే. ఇప్పుడు దేవుని బిడ్డలారా 600కు 600 మార్కులు అని పేపర్కి వేసి దేవుని బిడ్డలారా ఫ్లెక్సీలు వేసి మరి పాంప్లెట్లు వేసి వంచుతున్నారు. కానీ అప్పుడే ఆయనకు 600కు 600 వచ్చేసినాయి. అంతే కదా నాయన? అవునా కాదు? అది పూర్ణముగా అభ్యాసించుతానంటే రవి అంతేనా? అంటే చదువు యొక్క అంతు ఏందో దాన్ని తెలిసేసుకున్నాడు ఆయన సొలొమోను గారు. దేవుని బిడ్డలారా అందుకే అక్కడ క్లియర్గా చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యాసించితిననియు నా మనస్సులో నేను అనుకొంటిని. చూశారా? పూర్ణముగా అభ్యాసించాడు. ఇంకా 50కి 50 తెచ్చుకున్నాడు, 100కు 100
తెచ్చుకున్నాడు, పూర్ణముగా అభ్యాసించాడు. ఎవరు? సొలొమోను ఆ విధంగా విద్యను దేవుని బిడ్డలారా సంపాదించాడు. వాళ్ళ నాయన పెట్టగలిగినాడు, దేవుని బిడ్డలారా తాను చదవగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొన్న నేను 12వ తారీఖు యేసురాజుని ఇంటికి ప్రార్థన చేయడానికి పోయినప్పుడు అన్న ఒక మాట చెప్పాడు. అయ్యా, పాప ఎప్సిబా ఒక మాట అంది అయ్యా అన్నాడు. ఏంటన్నా అంటే, అయ్యా ఇప్పుడు నేను హాస్టల్లో చదువుతున్నా కదా నాయన, మరి నేను చదివి ప్రతి సంవత్సరం చదువుకు 30,000 ఖర్చు వస్తాయి కదా, ఆ 30,000 నువ్వేం చేయాలంటే నా కొరకు ఎత్తి పెట్టాలి, రేపు పై చదువులకు పోయినప్పుడు ఆ డబ్బులు నాకు సరిపోతాయి నాయన అని చెప్పిందంట. నేను అనుకున్నాను, నిజంగా ఆ ఎప్సిబాకు దేవుడు ఎంత జ్ఞానం, ఎంత తెలివి ఇచ్చాడని. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క సొలొమోను దేవుని బిడ్డలారా తన కాడికి 3 అన్నలు పెద్దగున్నారు, కానీ 3 అన్నలను మించి ఎక్కువ చదువుకున్నాడు. రెఫరెన్స్ చూపేయని మీరు అంటారేమో. చూడండి, దినవృత్తాంతాల గ్రంథములో రాయబడింది. దేవుని బిడ్డలారా దినవృత్తాంతములో, మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వాక్యం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ, ఇట్లా సరిపోతుంది కదా ప్రసంగం మనకందరికి ఈరోజు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓకే, మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వాక్యం. చదువు నాయన. యెరూషలేములో చూడండి, అమీయేలు కుమార్తె అయిన బెత్షెబ వలన కలిగిన షిమ్య ఒకడు, షోబాబు 2వాడు, 3వాడు నాతాను. ఇప్పుడు సొలొమోను చిన్నోడా పెద్దోడా? ఆ సంఖ్య ప్రకారం చూస్తే కరెక్టా కదక్క? అంటే తన కాడికి 3 పెద్దలు అన్నలు ఉన్నారా లేదా? అమ్మ నిద్రపోకండి ఎవరు కూడా. తన కాడికి 3 అన్నలు పెద్ద ఉన్నారా లేదా? 3 అన్నలు పెద్దలు ఉన్నారు. చూశారా? అయితే 3 అన్నలు పెద్దలుంటే అన్నల కాడికి చిన్నోడు ఏం చేసినా అంటే ఎక్కువగా చదువుకున్నాడు. ఇది ఒక అద్భుతమైన విషయం కాదంటారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎరాజు ఉందా లేదా? ఇప్పుడు ఇతను పెద్దోడైంటే ముందే రాయించు కదా అక్కడ. ఇప్పుడు చిన్నోడు కనుక ఏం చేశాడు? 4 అని పెట్టాడు. ఉందా? 4 అని. చూశారా? కనుక నేను మరి తమ్ముడు యేసేపుకు, శాంతమ్మకు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను. ఇంకా బీల విషయం భయంలే, ఆ పాప ఏదో మంచిగా చదువుకుంటుంది, బాగా పునాది పడింది. మీరు ఏదైనా ఆలోచన చేసుకోవాలంటే కొడుకు గురించి మీరు ఆలోచన చేసుకోవాలి. వాని భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి, ఊరును దాటించాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఊరు దాటకపోతే దేవుని బిడ్డలారా మనకు కావలసినట్టు కొన్ని పిల్లల జీవితంలో మనం పొందుకోలేం. కనుక కొన్ని మాటలు నేను చెప్తాను సాక్ష్యాధారాలతోనూ. ఇక్కడ దేవుని బిడ్డలారా మనము సొలొమోనును చూస్తున్నాం. తాను రాజుగా కాకమునుపు యవన కాలములో దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే అన్నల కాడికి ఎక్కువ చదువుకున్నాడా లేదా? ఆ వాక్యం రెఫరెన్స్ ఉందా? నేను విద్యను జ్ఞానాన్ని పూర్ణముగా అభ్యాసించితేనే. అంటే ఇప్పుడు సొలొమోను చదువును ఏమైనా అలక్ష్యం చేశాడా? ఇప్పుడు సొలొమోను చదువును ఏమైనా నిర్లక్ష్యం చేశాడా? ఇప్పుడు సొలొమోను చదువుని ఏమైనా త్రోసివేశాడా? లేదుగా. సొలొమోను చక్కగా శ్రద్ధగా చదువుకున్నాడు గనక ఏమయ్యాడు అంటున్నాడు, తండ్రి అంటున్నాడు తన కొడుకుతో, నైనా నువ్వు సుబుద్ధి కలిగినవనిరా, నా తర్వాత నువ్వు ఎట్ట పాలన చేస్తావో చేసుకునైనా అని చెప్పేశాడు. చూశారా? ఎందుకు ఒక తండ్రి ఆ మాట చెప్పగలిగాడు? సొలొమోనా, నువ్వు సుబుద్ధి కలిగిన వాడవురా, నువ్వు వంకర బుద్ధి కలిగిన వాడవు కాదు, నువ్వు టొంకర బుద్ధి కలిగిన వాడవు కాదు, నువ్వు చక్కగా చదువుకున్నా, నీ అన్నల కాడికి ఎక్కువ చదువుకున్నా, మరి నువ్వు సుబుద్ధి కలిగిన వాడవు. నా తర్వాత పాలన ఎట్లా చేయాలనో, నాకు వ్యతిరేకలను నువ్వు ఏ విధంగా అణిచివేయాలనో మొత్తం నీకు తెలుసునైనా, నీవు ఆ విధంగా అలాంటి జ్ఞానం ఉంది, నువ్వు దాన్ని చక్కగా చేయరా అని తండ్రి కొడుకు ఏం చేస్తాడంటే చెప్తాడు. కనుక దేవుని బిడ్డలారా మీ కొడుకులకు కూడా మీరేం చేయాలంటే జాగ్రత్తగా తండ్రులుగా మీరు చెప్పుకోవాలి ప్రభు మార్గములో. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనుక దేవుని బిడ్డలారా మైక్రోసాఫ్ట్ దేవుని బిడ్డలారా సత్యం నాదెండ్ల మీకు తెలుసు కదా, తెలుసా ఎవరికన్నా? మైక్రోసాఫ్ట్ సత్యం నాదెండ్ల దేవుని బిడ్డలారా వాళ్ళ ఇప్పుడు అతను 4వ తరం
వాళ్ళు బాగుపడటానికి అతను అంటాడు, మా కుటుంబము ఇంత గొప్ప స్థాయిలో రావటానికి అని చెబుతూ కొన్ని విషయాలు చక్కగా చెప్పాడు. నేను ఆ విషయాలు మీకు జరిగినటివి ఇక్కడ చెప్తాను. దేవుని బిడ్డలారా, నాకు అనుగ్రహించిన సంఘ బిడ్డలందరినీ కూడా విద్య వైపు, చదువు వైపు వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సాహపరిచి ఉన్నతమైన స్థాయిలో మన సంఘ బిడ్డలు వెళ్ళాలన్నదే మీ సేవకునిగా నా యొక్క కోరిక. ప్రభుకు మహిమ కలుగునుగాక. రవి ఇక్కడ మీకు కనపడుతున్నాడుగా, రాజు మీకు ఇక్కడ కనపడుతున్నాడుగా. ఇతను దేవుని బిడ్డలారా మరి మైక్రోసాఫ్ట్ దేవుని బిడ్డలారా మైక్రోసాఫ్ట్ CEO అంట. CEO అంటే ఇట్లా కంపెనీకి చీపు పెద్ద, ఇంకా అంతా అతని యొక్క స్వాధీనం ఉంటుంది, అంతే కదా, అంతేనా కాదా? అసలు ఏంటండి దేవుని బిడ్డలారా, మైక్రోసాఫ్ట్ CEO సత్యనారాయణలా ఇతను ఏమని చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా అవి మా ముత్తాత పోయిన కొత్తలు. వాళ్ళ ముత్తాత అంటే 4వ తరం, ముత్తాత అంటే ఎన్నో తరము, ఇతని నుంచి వేస్తే 4వది అయిపోతుంది, ఇతని నుంచి 4వ తరం అయిపోతుంది. నేను చెప్తుంటాను అన్ని వినండి దేవుని బిడ్డలారా, ఒకవేళ లేదంటే తర్వాత చెప్పండి. ఇతను ఒక తరము, అంతేనా? వీళ్ళ నాయన ఒక తరము, వీళ్ళ అబ్బ ఒక తరము, వాళ్ళ అబ్బ తర్వాత వచ్చేదే ముత్తాత లేదా ముత్తబ్బ, ఏదో మన భాషలో, ఓకేనా? దేవుని బిడ్డలారా అతను ఏమంటుండంటే, అవి మా ముత్తాత పోయిన కొత్తలు. ఆయన ఒక సన్నకారు రైతు. చూశారా ఎలాంటి రైతు అంట? పెద్ద రైతు కాదు, ఒక సన్నకారు రైతు అతను. అంటే ఇప్పుడు మన సౌందర రాజు కాడికి ఇంకా నీ కాడికి తక్కువ రైతే, నువ్వు ఎక్కువ 12 ఎకరాలు వేస్తున్నావు. ఇప్పుడు ఏసేపు శాంతమ్మ కాడికి తక్కువనే, మీ కాడికి తక్కువనే, వాళ్ళ ముత్తాత తక్కువనే, ఒక సన్నకారు రైతు చెప్తున్నాడు. మా ముత్తాత ఒక సన్నకారు రైతు. ఆయన పోవడంతో, ఆయన చనిపోవడంతో వాళ్ళ ముత్తవ్వ, అంటే మనము జేజి అంటాం, వాళ్ళు అవ్వాలంటారు, అంతే కదా. వాళ్ళ జేజి ముత్తవ్వ ఏమైందంటే దేవుని బిడ్డలారా విధవరాలుగా మార్చబడింది. విధవరాలుగానే మార్చబడింది. యవన కాలములో విధవరాలుగా మార్చబడిందంట. దేవుని బిడ్డలారా యవన కాలములో వింతవుతుగా మారింది. అప్పటికి ఆమెకు 2 కుమారులంట. ఎంతమంది కుమారులంట? 2 కుమారులు. ఆదాయ వనరు, ఆదాయం అంతా సున్ననంట, లెక్క ఏం లేదంట. వాళ్ళ ఆదాయము అమ్మ బాగానే ఉందా? ఇట్లా చెప్తున్నాను, బాగానే ఉందిగా. వారి ఆదాయం అంతా 0. 2 పిల్లలను చదివించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న ఒక పట్టణానికి మార్చేశారు. అక్కడికి ఓ ఇంట్లో పని మనిషిగా చేరారంట. ఇంట్లో ఎట్లా చేరిందంట? పని మనిషిగా చేరింది. చాలని ఆదాయము 2 పిల్లల్లో ఒక్కరిని చదివించేందుకే సరిపోతుంది. 2 పిల్లలు మధ్య వయస్సులో పెద్ద తేడా లేదు. ఆ 2లో ఒక పిల్లాడు బాధ్యతతో మెలిగేవాడు, 2వాడు కాస్త అల్లరి పిచ్చకోరి చేసేవాడంట. వాళ్ళ ముత్తవ్వకు, దేవుని బిడ్డలారా వాళ్ళ ముత్తాతకు 2 కొడుకులు కదా. 2 కొడుకుల్లో దేవుని బిడ్డలారా ఒకడు బాధ్యత కలిగి చక్కగా వ్యవహరించేవాడంట. ఒకడేమో దేవుని బిడ్డలారా వానికి బాధ్యత ఏమి కూడా లేదు. ఆమె కనిపెట్టి ఏం చేసిందంటే, ఈ బాధ్యత కలిగి వాడిని ఏం చేసిందంటే స్కూలుకు పంపించేసింది. ఈ బాధ్యత లేని ఏం చేసిందంటే ఇండ్లు కట్టే నిర్మాణ పనులకు పంపించింది. అది అంత ఇక్కడనే ఉంది. అది కూడా నేను మీకు చూడకుండా చెప్తాను, కానీ మీకు చదివి చెప్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. ఓకే, అంతే కదా. అందుకే దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ 2 పిల్లలు ఒకడు బాధ్యత కలిగి మెలిగవాడుగా కనిపించాడు, 2వాడు కాస్త పిచ్చే కోరి పరిస్థితులకు అనుగుణంగా మలుసుకునే పిల్లాడిని ఆమె పనుల్లోనికి దింపారు. అతను భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలిగా మారాడు. క్రొత్త నైపుణ్యాలను గడించుకొని ఉన్నత స్థాయికి ఉద్యోగానికి అందుకునే అవకాశం ఎన్నడూ అతనికి లభించలేదు. ఓకే, అతని యొక్క బతుకు పూర్తిగా అర్థమైందిగా. అతడు ఉన్నత స్థాయికి ఎన్నడూ కూడా ఎదగలేకపోయాడు. ఆ తర్వాత ఏం రాయబడిందంటే, మరో పిల్లాడిని స్థానికంగా ఉన్న పాఠశాలకు పంపించగలిగారు. ఆ పిల్లాడే మా తాతయ్య, అంటే మా అబ్బా. ఆ పిల్లాడే అంటే అప్పటికి 2వ తరం వచ్చేసింది కదా. అప్పటికి ఏమొచ్చింది? 2వ తరం. మా తాతయ్య తక్కువ బాధ్యతతో వ్యవహరించే పిల్లాడు
పిల్లాడిగా ముద్రపడిన స్కూలు చదువుకొని కొనసాగించగలిగాడు. పోలీసు అధికారి అయ్యాడంట. ఏమైనాడంటమ్మా? పోలీసు అధికారి అయ్యాడు. పోలీసు అధికారి అయిన తర్వాత అతని సోదరుడు, అంటే భవన నిర్మాణ పనికి వెళ్ళాడు కదా, మరి దినసరి కూలికి వెళ్ళాడు కదా, అతని సోదరుడు 4 రాళ్ళు ఏం చేశాడంట, పక్కన సంపాదించుకొని వేసుకున్నాడంట. దేవుని బిడ్డలారా, అతడు ఆ విధంగా 10 సంవత్సరాలు పక్కన సంపాదించుకొని వేసుకుంటే వీళ్ళ తాతకు పోలీస్ అధికారం వచ్చింది కదా, అప్పటికి 15 ఏళ్ళకు ఈయనకు ఉద్యోగం వచ్చిందంట. ఉద్యోగం వచ్చే లోపు దేవుని బిడ్డలారా అతని కాడికి ఇతను ఎక్కువ సంపాదించాడంట. అది కూడా ఇక్కడనే రాస్తున్నాడు అనమాట. చెప్తున్నాడు, పోలీసు అధికారి అయ్యాడు. అతని సోదరుడు 4 రాళ్ళు సంపాదించాడు. ప్రారంభించిన 10 ఏళ్ళ తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రారంభంలోనే ఎక్కువ జీత భత్యాలు తీసుకోగలిగాడు. మా తాత చదువుకోవడము, ఉద్యోగ జీవితం వల్ల మా నాన్నకు చదువుకునే అవకాశం బాగా లభించిందని చెప్తున్నాడు. మా తాత పోలీస్ అయ్యాడు, మా నాయనకు మంచి చదువు అబ్బింది. ఎవరి వలన? వాళ్ళ అబ్బ వలన మా నాయనకు మంచి చదువు అబ్బింది. మా నాయనకు చదువు బాగొబ్బితే మా నాయన నుండి నాకు వచ్చి ఈరోజు నేను ఈ పోస్టులేకి ఇంత స్థాయిలోకి ఎదిగానని చెప్తున్నాడు. మరి పిల్లలకు మీరు చదువు విషయంలో ఎవరు కూడా అలక్ష్యము చేయకూడదు అని ఇక్కడ చెబుతూ, దేవుని బిడ్డలారా, మా తాత చదువుకోవడము, ఉద్యోగ జీతం వల్ల మా నాన్నకు చదువుకునే అవకాశం లభించింది. ఫలితంగా నేను నాకు ఇష్టమైన బాటలో అడుగులు వేసేందుకు అవకాశం చిక్కింది. మా తాతకు లభించిన అవకాశం వల్ల ఆ తర్వాత తరాలు కూడా బాగుపడే వీలు చిక్కింది. చూశారా ఏమండి? తరాలు ఏమైనట్టు బాగుపడే వీలు దొరికింది అని చెబుతూ, ఇదంతా చాలా ఉంది, నేను ఇదంతా మీకు చెప్పడం లేదు, కానీ కింద ఒక్క మాట చివరిగా అతను ఏమన్నాడంటే, ఇక్కడ దేవుని బిడ్డలారా, చివరిగా మా తాతకు లభించిన అవకాశము మా కుటుంబం గతిని మార్చింది అని చెప్తున్నాడు. ఏమా? మా తాతకు ఏమైందంట, లభించిన అవకాశం వలన వాళ్ళ తాత పోలీసు అధికారి అయ్యాడు. వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాయనకు మంచి ఏమైంది, చదువుకున్నాడు. వాళ్ళ నాయన నుంచి ఇతడు దేవుని బిడ్డలారా ఒక CEO అయ్యాడు. ఒక కంపెనీకి ఓనర్ అయ్యాడు. కంపెనీకి ఓనరేనా? ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అతని యొక్క ఇప్పుడు అతని కుమార్తెలు కూడా దేవుని బిడ్డలారా ఇతర దేశాల్లో చదువుతున్నారంట. దేవుని బిడ్డలారా, నేను 20 దేశాల విద్యార్థులను పరిశీలించాను, వాళ్ళ చదువుల విషయం ఎట్లని దీంట్లో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. గనక దేవుని బిడ్డలారా, పిల్లలకు మంచి చదువులు రావటానికి ప్రార్థన చేయండి. పిల్లలకు మంచి, ఇంకా మీ వరకే మీ పిల్లల తరం ఏమైందంటే అది మారిపోవాలి. మీ పిల్లల తరము మారిపోవాలి. మనకున్నది మరల మన పిల్లల దగ్గరికి దాన్ని మనం రానియకూడదంటే ఏం చేయాలి? మంచిగా ప్రార్థన చేయాలి. ఆ పిల్లల కొరకు ఏం చేయాలి? చదువు కూడా ఖర్చు పెట్టాలి. చూశారా దేవుని బిడ్డలారా, ఏం చేయాలమ్మా? చదువు కొరకు డబ్బులు పెట్టాలనా లేదా? పెట్టమంటుందా లేదా? నేను ఇది మీకు చెప్పడం మంచిదే కాదా? చెప్పండి, మంచిదే కాదా? నాకు ఈ వాక్యాన్ని బట్టి నేను దీన్ని ఏం తీసుకున్నాను అంటే, లోకస్తులు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి మన దేవుని బిడ్డలారా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మనకు అనుగ్రహించేవాడు గనక మనం ఏం చేయాలంటే, మన పిల్లల కొరకు ప్రభువా తరము మార్చబడాలి, పిల్లల స్థాయి ఎదిగిపోవాలి ప్రభువా అని మనం ఏం చేయాలంటే, ప్రభు దగ్గర మనం ప్రార్థనలు చేయాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా దేవుని బిడ్డలారా, సొలొమోను తన అన్నల కాడికి ఏం చేశాడు? ఎక్కువగా చదువుకున్నాడు అనేది నేను మీకు రెఫరెన్స్ను నేను మీకు చూపించాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనుక దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఆ సత్యము నాదెండ్ల విషయం కూడా నేను మీ ఎదుట స్పష్టంగా మీకు చదివి వినిపించి చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు సంసోను ఉన్నాడు, భరత్కు ఏం చేస్తాను? ఇంకా ప్రోత్సాహం చేస్తున్నాడు. రే భరత్, నువ్వు చదువుకరా, ఇంకా నువ్వు చదువుకో. తండ్రి ఆ విలువ తెలిసినవాడు సంసోను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా ప్రోత్సాహం చేస్తున్నావు. ఏమన్నా చేస్తున్నావా లేదా? ఇంకా ప్రోత్సాహం చేస్తున్నా. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారా? రే నేను మీ ఏమంటే మా జీవితం అయిపోయిందిరా, ఏదో మా కడుపు మేము బతుకుతాం, ఏదైనా అప్పు సప్పు ఉంటే అమ్మాయిన కడతా, కానీ నువ్వు ఎక్కిపోవాలరా
అనేదే అన్న యొక్క ధ్యేయం. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా కాదన్న? ఓ రోజు చెప్పాడు, నా ఎదుటనే చెప్పానయ్యని. దేవుని బిడ్డలారా, చూశారా? దేవుని వాక్యం మీరు ఆలోచన చేయండి. లోకం ఎట్టుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, మరి ఆ భవన నిర్మాణం పనికి పోయిన అతని యొక్క కుటుంబము మరల ఎక్కడన్నా కనబడిందా? ఒకసారి ఆలోచన. నేను ఎక్కడన్నా కనపడుతుందా? అది అక్కడికే ఆపైపోయింది. దేవుని బిడ్డలారా, గనక మనకు తెలిసిన దాంట్లో మనం ఏం చేయాలంటే బాగా కష్టపడి పైకెక్కి పోవాలి. దేవుని బిడ్డలారా, ఓ రోజు నేను పాస్టర్కి చెప్తున్నాను. ఇప్పుడు మా చిన్న సామదాస్ పాస్టర్ అయి ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, వాళ్ళ కుమారులకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఎరిగిన సత్యాన్ని గట్టి పట్టుకున్నా కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గర నాకంటూ ఒక విలువ తగ్గకుండా దేవుడు పెట్టేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఫోన్ చేసి పెద్ద ఆయన అంటాడు, తమ్ముడా మోకాళ్ళుండా ఇప్పుడే నాకు నువ్వు ప్రార్థన చేయాలి ఫోన్లో అంటున్నాడు. జాబ్ చేసే వ్యక్తి. ఇంటి ఓపెనింగ్కు నంద్యాల పిలిచాడు. నంద్యాల పిలిస్తే నంద్యాలకు పోయినాం. కానికేలే ఉరికి పంపించేసినాడు. తెల్లారింది. దేవుని బిడ్డలారా, ఆయనకు మనసులంగా ఒప్పుకలేదేమో. తెల్లారింది, నేను లేవకొని ఫోన్ చేసినాడు. దేవుని బిడ్డలారా, ఫోన్ చేసి, తమ్ముడా మోకాళ్ళు ఉండనైనా మరి నాకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఇట్లా దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవుని బిడ్డలారా పోయిన వారం చెప్పినట్లుగా పాటు పడితేనే ఫలితం. పోయిన వారం అవునా అదేనా ఇనింది మనము? పోయిన వారం ఏమో పావన అదేనా? పాటు పడితేనే ఫలితం. గనుక దేవుని బిడ్డలారా, మరి నేను నిన్న అనుకున్నాను, దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాజుకు పావనికి దేవుడు కొడుకుని ఇచ్చినాడు. ఎవరిని? మెతుశేలని ఇచ్చినాడు. మెతుశేల మరి జర్మన్కి వాళ్ళ చదువుకోవటానికి. నేను కూడా జర్మన్ పోవాలి వాక్యం చెప్పి నీకే మెతుశేల వల్ల. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆనోకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనోకు జయరాజుకు జాన్సమ్మ కొడుకుని ఇచ్చాడు. ఆస్ట్రేలియా వాళ్ళ. నేను పోవాలి ఆస్ట్రేలియా. ప్రభుకు మహిమ అని నిన్న నేను అందరూ ఒక్కొక్కరిని ఒక దేశానికి పంపాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. షబ్న ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలియాజరుకు తర్వాత కీర్తనకి ఇచ్చాడు. అవునా? షబ్నను కూడా దేవుని బిడ్డలారా ఇంగ్లాండ్ పంపాలా. ఇట్లా ఒక్కొక్కరు ఒక దేశంలో ఉంటే నన్ను ఏం చేస్తారంటే పాస్టర్ అని అంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే హల్లెలూయా. మరి షడ్రాకు రత్నకుమారకు ఒక కొడుకుని ఇచ్చాడా? దేవుని బిడ్డలారా, ఇతను కూడా దేవుని బిడ్డలారా అమెరికాకు పంపాలన్నమాట. ఇట్లా దేవుని బిడ్డలారా మన పిల్లలంతా కూడా దేవుని బిడ్డలారా చదవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నిన్న ఒక ఆయనతో నేను మాట్లాడితే దేవుని బిడ్డలారా 3 రోజుల కిందట నేను మన పాస్టర్ దాసయ్యతో అయ్యగారు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆ గుంటూరులో మన పెంతెకోస్తు పాస్టర్ ప్రభుదాస్ అని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందరూ గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నారంట. విజయవాడ వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే, కలింగురు పండు కనపడితే కలింగురు పండు తిందము అని మన పాస్టర్ అన్నాడంట, మన ఏదాస్తాయి అన్నాడంట. అంటే ఆ ప్రభుదాస్ ఉండి అన్నాడంట, అవసరమా కోరికనా అన్నాడంట. అతను అవసరమా కోరికనా అన్నాడంట. ఏంది ప్రభుదాస్ ఇట్టంటివి, ఏంది అవసరం, ఏది కోరిక, తినాలి కదా కడుపు అన్నాడంట. కోరికైతే వద్దు, అవసరమైతే తిందామన్నాడంట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాజుకు ఒక బండి ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక బండి ఉందా? దేవుని బిడ్డలారా, మరి ఇంకొక బండి కావాలనుకుంటే అది నీకు కోరిక. అవునా కాదా? ఉన్న దానిలోనే నువ్వు దాన్ని పని జరుపుకుంటే, అది లేకపోతే నువ్వు కొనుక్కుంటే అది నీకు అవసరం. మొన్న ఏసే ఫోన్ చేశాడు. దేవుని బిడ్డలారా, అన్న బండి పక్కకు పడిపోయింది. నేను మొన్న పోయినప్పుడు ఎదురుపాడు పోయినప్పుడు నేను కొరియన్ పోయినప్పుడు కూడా చూస్తే బండి పక్కకు పడింది. కనుక ఇప్పుడు బండి కొనడం వాళ్ళకి అవసరం. ఏమో మీకు అవసరం. ఉండి కొంటే అది కోరిక అయిపోతుంది. ఉండి కొంటే కోరిక అని దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళ కొడుకు దేవుని బిడ్డలారా ఎంఎస్సి అమెరికాలో చేస్తున్నాడంట. కారణం ఏంటంటే వాళ్ళ అకౌంట్లో దేవుని బిడ్డలారా, ఇతర దేశాలకు పోవాలంటే మన అకౌంట్లో డబ్బు చూస్తారంట కదా. ఇతర దేశాలకు వెళ్ళాలంటే మన అకౌంట్లో డబ్బు చూస్తారంట. దేవుని బిడ్డలారా, మరి వాళ్ళకు పూర్వపు ఆస్తులు ఉన్నాయి బాగా. దేవుని బిడ్డలారా, కోట్లు లక్షలు ఉన్నాయంట వాళ్ళ అకౌంట్లో. అందుకే వాళ్ళు అంటారు, అవసరమైతేనే నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టు, కోరికకైతే 10 రూపాయలు నువ్వు ఖర్చు
పిటకాక దాన్ని అదివం పట్టు అని చెప్పారంట. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు అన్నీ ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రసంగ విధానములు కాకుండా అంటే, మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానికి అవసరానికి వాడుకో, కోరికకు మాత్రము వాడుకోద్దు. రవి అంతేనా? అవునా? కోరిక వేరు, అవసరం వేరు, అంతే కదా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అవసరం వేరు, కోరిక అవునట్టారు కాదు చెప్పండి దేవుని బిడ్డలారా. గనుక మరి కొరియా నుండి వాళ్ళ అమ్ముడు వరే చెప్పరు, అవసరమైంది కోరిక ఎందుకు చెప్పరు అంటున్నాడు. అమ్మ మధ్యాహ్నం అయింది, పప్పు అన్నం తింటే సరిపోదు, మరి చికెన్ బిర్యానీ తింటే అది కోరిక అమ్మ అంటున్నాడు. మధ్యాహ్నం అయింది, ఇంత పప్పు తర్వాత అన్నము ఇంత పెరుగు తింటే సరిపోతుందమ్మా, అది అవసరం మనకు. మధ్యాహ్నం ఆకలి తినాలి, అది అవసరము. ఈ మధ్యాహ్నం మనం చికెన్ బిర్యానీ తెచ్చుకోవాలి, మటన్ బిర్యానీ తెచ్చుకోవాలి, లేదా కుండ బిర్యానీ తెచ్చుకోవాలి, కర్రలు కాంచి అనుకుంటే అది కోరికమ్మ. కనుక కోరికలకు దూరంగా ఉండాలి. మనకు అవసరం ఏదో అది తింటే సరిపోతాం. ఇద్దరు తండ్రి కొడుకు మరి తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నారు, ప్రభుకు మహిమ కలుగునుగా. అంతే కాదా చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో అవసరమేందో ఇంట్లో భర్త, అవసరమేందో భార్య మనం గుర్తించాలి. అది దేవుని బిడ్డలారా, భర్త భార్యలు కోరికల ప్రకారం, పిల్లలు కోరికల ప్రకారం మనం అడుగులు వేసామనుకోండి దేవుని బిడ్డలారా, రాబోయే కాలం పిల్లల చదువులకు ఏం చేస్తామంటే దేవుని బిడ్డలారా, మనం సరైన విద్యను వాళ్ళకు ఇయ్యలేము, సరైన విధానములో తరాన్ని మనం ఏం చేస్తామంటే మార్చలేము. మారాలంటే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పిల్లలకి ఏమందించాలంటే విద్యను అందించాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంతకు ముగిస్తాను? 12:30 ముగిస్తాను అంటే ఇంకా దేవుని బిడ్డలారా, అంటే ఆమెన్ అనేది అయిపోతుంది ఆశీర్వాదం 12:30. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా మనకు 30 నిమిషాలు ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఇది మంచి సబ్జెక్టు. దేవుని బిడ్డలారా, మరి మీరు ఎప్పుడన్నా విన్నారా? మరి సొలొమోను తన అన్నల కాడికి ఎక్కువ చదువుకున్నాడు, ఎప్పుడైనా విన్నారా? వినలేదుగా. ఇది మీకు కొత్త విషయం తెలిసిందే లేదా? అది అనమాట. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీకు మోషే విషయం తెలుసు. ఏంటి? మోషే ఐగుప్తు దేశములో సకల విద్యల్లో అతడేమంట అప్పుడు ఈ మాట మనకి ఎప్పుడు చెవులతో మనం వినేదే, అవునా కాదంటారు. కానీ ఇది మాత్రం మనము విన్నామా? ఇది మాత్రం మనం వినలేదు. మోషే విషయం మనం విన్నాం. మోషే దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో సకల విద్యల్లో ఏమై ఉన్నాడంట? ప్రవీణుడు. సకల విద్యల్లో మోషే గారు ప్రవీణుడైపోయాడు. దేవుని బిడ్డలారా, రాజక్క భవనములు ఉన్నాడు గనక దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఈ సకల విద్యలు ఎంతో ప్రయాసపడి ఎంత ఎదిగాడో దేవుని బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఊరికే ఏది కూడా మనకు రాదని మనం వింటుంటాం, అవునా? ఊరికే ఏది కూడా రాదు. మోషే దేవుని బిడ్డలారా ఐగుప్తీయుల యొక్క సకల విద్యల్లో ఏమయ్యాడంటే ప్రవీణుడయ్యాడు. గనక ఇతను నాకు సరిపోతాడు అనుకున్నాడు దేవుడు. అందుకే అతని ద్వారా ఏం చేశాడంటే మనకు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? అనుగ్రహించాడు. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడమ్మా? అనుగ్రహించాడు, అవునా? ధర్మశాస్త్రం ఆది కాండము, తర్వాత నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, అవునా? దేవుని బిడ్డలారా, ఈ లేవి కాండం చదువుతుంటే తలకాయకి ఎక్కదు, అవునా? ఆ బలులంట, గుడారాలంట, ఇవి ఏమీ అసలు ఇంకా లేవికి ఏమన్నా అర్థమవుతుందా? ఏం అర్థం కాదు లేవి కాండం. దేవుని బిడ్డలారా, ఇంకా ఉలిగడ్డ కోసుకుంటే దేవుని బిడ్డలారా ఎట్లా కన్నీళ్ళు వస్తాయి. సంఖ్యాకాండం లేవి కాండం లేక వచ్చి ఇంకా ఏడుపు అర్థం కాక ఎన్నుకోవడం, ముందరికి ఎన్నుకోవడం, ముందరికి రావడం, ఇట్లా ఉంటుంది అనమాట లేవి కాండం. దేవుని బిడ్డలారా, అంత బలులు, క్షమాపణ. దేవుని బిడ్డలారా, లేవి కాండం గురించి ఇట్లా దేవుని బిడ్డలారా సృష్టి గురించి దేవుని బిడ్డలారా 5 కాండాలు దేవుడు ఏం చేశాడు అంటే మోషే ద్వారా రాయించాడు. అంటే దేవుని బిడ్డలారా విద్య కలిగిన వ్యక్తి దేవునికి చాలా అవసరం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే మన పిల్లలను కూడా మనం ఏం చేయాలంటే మంచిగా చదివించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సెల్లులు మాత్రము పిల్లలకు ఇవ్వకూడదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సెల్లులు పిల్లలకు ఇవ్వకూడదు. దేవుని బిడ్డలారా ఒక మంచి ఈత బరిగి తెచ్చుకొని పెట్టుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంట్లో దేవుని బిడ్డలారా మరి ఒక బాధ్యత, భార్యనన్నా తీసుకోవాలి, భర్తనన్నా తీసుకోవాలి. ఏదైనా పిల్లలు విద్యాపరంగా కాకుండా సెల్లు చూడాలి అంటే పళ్ళని ఈపు మీదనో కాళ్ళకి ఏటు పడాలి. ఏటు కాళ్ళకు కానీ ఈపున కానీ ఏం చేయాలి? ఏటు పడితే దేవుని బిడ్డలారా ఏమవుతుందంట? ఏమవుతుంది?
బాగుపడతాడు, మూర్ఖత్వం పోతుంది. నేను ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, లోకములో దేవుని బిడ్డలారా, మీకందరికీ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తెలుసు కదా, వాళ్ళ నాయన వెంకట్రావు దేవుని బిడ్డలారా. మరి ఈ వెంకట్రావు ఏం చేసేవాడంటే దేవుని బిడ్డలారా, చిరంజీవిని నాగబాబును బాగా తన్నేవాడంట. అప్పుడు పవన్ కళ్యాణ్ లైన్కి వచ్చేసినాడంట, చెప్తున్నాడు. పెద్దోళ్ళని దంతే చిన్నోడు ఏం చేస్తాడంట, లైన్కి వస్తాడంటమ్మా. ఇది నిజం, అది లోకాసులు వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళని తంతుంటే దేవుని బిళ్ళరా ఇతను లైన్కి వచ్చినాడంట, యాడ నన్ను తంతాడో యాడని, అట్లా అన్నమాట దేవుని బిళ్ళరా. కనుక ఆ పిల్లలలో ఉన్న మూర్ఖత్వం పోవాలంటే తండ్రి కానీ తల్లి కానీ ఏం చేయాలా, బెత్తము వాడాలి. పోయిన ఆదివారం మనకేం జరిగింది, బల్ల జరిగిందా, బల్ల కార్యక్రమం అవునా కాదా, బల్ల కార్యక్రమం జరిగితే దేవుని బిళ్ళరా, మా పెద్దక్క భర్త కుమార్ బావ ఏమంటున్నాడంటే దేవుని బిళ్ళరా, వాడు చచ్చిపోయినాక పర్వాలేదు, ఇక వాడు అవసరం లేదు అని దేవుని బిళ్ళరా అంటున్నాడు. కారణం ఏంటంటే దేవుని బిళ్ళరా, వాడికి ఆట కొనిచ్చే జీవనాధారానికి భార్య పిల్లలందరూ ఉన్నారు. 10 రూపాయలు కూడా వాడు సంపాదించడం లేడు, తల్లిదండ్రికి బరువు అయిపోయినాడు. చూశారా, ఈ విధంగా దేవుని బిళ్ళరా బాధపడుతున్నాడు. అక్క అంటుంది, ఏమలేంగవని ఎందుకంటావు, నిన్ను అడుగుతా మాట అనకాకు. కనుక ఈరోజు పిల్లలను నీవు కొట్టకపోతే ఏమవుతారంటే నీకు స్నేహితులు కారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొరియన్ను బాగా శిక్షిస్తాను కనుక వాడు స్నేహితుడిగా ఉంటాడు, ఆయన కంపటి ఉంటాడండి. లేకుంటే మనము పిల్లలను శిక్షించకపోతే దేవుని బిళ్ళరా, వాళ్ళ తప్పును చూసి వాళ్ళ పొరపాటును చూసి మనం ఏం చేయాలంటే దేవుని బిళ్ళరా గద్దించాలా, బుద్ధి చెప్పాలి, దగ్గర తీసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిళ్ళరా సొలొమోను దేవుని బిళ్ళరా విద్యను పూర్ణముగా ఏం చేశాడంటే అభ్యాసించాడు. మంచిగా చక్కగా చదువుకొని ఎదిగిపోయాడు సొలొమోను గారు కదా. రెండోదిగా ఇంకా ఎవరు, మోషే ఏం చేశాడంటే సకల విద్యల్లో కూడా ప్రవీణుడైపోయాడు. మోషే కూడా విద్యను ఏమైనా అలక్ష్యం చేశాడా, లేదుగా. చక్కగా చదువుకున్నాడు గనక ఆ లక్షల కాల్బలాన్ని విడిపించటానికి దేవుడు అతని గొప్ప అభిషేకాన్ని కృపనిచ్చి ఒక నాయకునిగా ఒక విమోచనగా దేవుడు ఏం చేశాడంటే మోషేను వాడుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిళ్ళర బైబిల్లో అపోస్తుడైన పౌలు ఉన్నాడు. ఈ పౌలు కూడా దేవుని బిళ్ళర మంచిగా ఏం చేశాడంటే చదువుకున్నాడు. దేవుని బిళ్ళర ఆ ఒక్క మాట చూడండి, నేను ముగిస్తాను. దేవుని బిళ్ళర అపోస్తుల కార్యములో 26వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు ఓకే. దేవుని బిళ్ళరా ఇక్కడ పౌలు గారు ఏమండి, దేవుని సంగమా ఎవరండి, పౌలు. అక్క రెఫరెన్స్ కావాలన్నా 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము రాసుకోండి అక్క. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 24వ వచనం, 26, 24. ఇక్కడ ఏముందంటే అతడు ఇలాగు సమాధానం చెప్పుకొని వచ్చుండగా, ఇక్కడ పౌలు గారు అయ్యలారా యేసు ప్రభు తనకు కనబడిన దర్శనాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన కళ గురించి చెప్పడం లేదు. పగటి కాలంలో దర్శనం కలిగింది కదా దమస్కాడికి పోతుంటే, ఆ దర్శనాన్ని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే అగ్రిప రాజు ఉన్నాడు ఒక ఆయన. ఎవరున్నారు గుర్తుపెట్టుకున్నా, అగ్రిప రాజు ఉన్నాడు. ఒక ఆయన బర్నీ కేయి ఉన్నాడు ఒక వ్యక్తి, తర్వాత సహస్రాధిపతులు ఉన్నాడు, తర్వాత పట్టణ ప్రాముఖ్యులు ఉన్నారు. వీళ్ళందరి ఎదుట యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తుంటే ఈ పేస్తు అనబడిన వ్యక్తి అధికారి. పేస్తు అనబడిన వ్యక్తి ఎలాంటి వాడమ్మా, అధికారి. ఈ అధికారి దేవుని బిడ్డలారా ఏం చేస్తాడంటే పౌలు తంటున్నాడు, నీకు అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది, నీది మతిహీనత చెడిపోయిందని చెప్తున్నాడు. లేదు, అధికారి అన్న మాటకు వాస్తవంగా పౌలుకి ఏం రావాలి, కోపము రావాలి. కానీ పౌలు కోప్పడకి ఏమంటున్నాడు అంటే మహాఘనత వహించిన పేస్తానే లోపు ఈయన సలబడిపోయినాడు. అవునా కాదా? ఏమన్నాడు,
ఆయన్నేమో కోపముతోనూ పండ్లు కొరుకుతూ ఆవేశంతో ఆయన వలుగుతే ఈయన ఏమంటున్నాడంటే గౌరవించి హెచ్చించి దేవుని బిడ్డలారా ఎంతో మంచి మాటతో అంటున్నాడు, మహాఘనత వహించిన పేస్తూ అంటున్నాడు. అంటే పక్కన ఎవరున్నారు? అగ్రిపరాజు ఉన్నాడు, బెర్నికై ఉన్నాడు, సహస్రాధిపతులు ఉన్నారు, పట్టణ ప్రాముఖ్యులు ఉన్నారు. వాళ్ళందరి ఎదుట పౌలునేమంటున్నాడు, నీకు అతి విద్య వలన ఏం పట్టింది? వెరి పట్టింది అంటున్నాడు. నాకు వెరి పట్టలేదు, నేను వెర్రునిగాను. అంటే ఎందుకు ఆ మాట అన్నంటే యేసుప్రభు యొక్క వెలుగు, యేసుప్రభు యొక్క స్వరము ఆ కనబడి దమస్కు ప్రాకారం దగ్గర గేటు దగ్గర కనపడి ఇవన్నీ కనపడి చెబుతుంటే ఈయనకు మతిపోయింది. ఇంకా ఎవరికి? పేస్తుకు మతిపోయింది. మతిపోయి ఏమంటున్నాడంటే, ఈ పౌలు గారు ఎంత చదువుకున్నాడో తెలుసు కనుక దేవుని బిడ్డలారా నీకు అతి విద్య వలన ఏం కలిగింది? వెర్రి పట్టింది. అంటే దేవుని బిడ్డలారా పౌలుకు మంచిగా చదువుకున్నాడు దేవుని మహాకృపను బట్టి. ఆయన ద్వారా దేవుడు 14 పత్రికలు కూడా మనకేం చేశాడు? రాయించాడు. అవునా కాదంటారా? ప్రభుకు మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా పిల్లల చదువును తల్లిదండ్రులుగా మీరు ఆపొద్దు. వారు ఎంతవరకు చదివితే అంతవరకు ఎంకరేజ్ చేయండి. బతుకు ఒకటే మళ్ళీ రాదు. పిల్లలు చదువుతామంటే వాళ్ళను మరలా ఎంకరేజ్ చేసి డబ్బులు పెట్టండి. దేవుని బిడ్డలారా వారి జీవితము ఉన్నతమైన స్థాయికి ఎక్కిపోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మీరు చూడలేదు కానీ జడ్చర్లలో దేవుని బిడ్డలారా మన పురుషోత్తమయ్య గారు ఉన్నారు, చనిపోయారు. ఆయన ఐపీసీ సంఘాలకు ప్రెసిడెంట్గా చేశాడు. దేవుని బిడ్డలారా ఆయన చాలా ఐటు మనిషి, చాలా ఎలుపు మనిషి. పాస్టర్ అంటది, నేను కూడా చూశాను. దేవుని బిడ్డలారా ఆయన ఏం చేస్తాడంటే, కాంతమ్మక్క వికెట్ చూశాడనుకో, రాజు మనిషిని ఇట చూశాడనుకో ఏమంటాడు తెలుసా? రేయ్ నువ్వు సేవకు పనికిరావు, కూరగాయలు వేసుకొని బండి వేసుకొని బతుకుపోను, నీ భార్యని పిల్లలను పోషించుకోమంటాడు. ఇటనే అంటాడు. మేమందరం పోయినాం దేవుని బిడ్డలారా, జడ్చర్లకు పోయినాం. దేవుని బిడ్డలారా ఆయన నిలువెత్తు మనిషి. దేవుని బిడ్డలారా చాలా ఎడలపైన మనిషి. దేవుని బిడ్డలారా సింహము గర్జన అయిన దేవుని బిడ్డలారా, ఇక సింహ గర్జన. దేవుని బిడ్డలారా ఇంకా పురుషోత్తమైన చూద్దామని జడ్చర్లకు పోయి దేవుని బిడ్డలారా ఇంకా ఇంటికాడికి పోయినాం. ఇంటికాడికి పోతే వచ్చాడు, అందరు కూర్చున్నాము. దేవుని బిడ్డలారా ఇక కూర్చున్న తర్వాత మా చిన్న ఉన్నాడు, అందరు వాళ్ళు సేవకులు ఉన్నారు. మన యముగునూరు ప్రభాకరే కూడా వచ్చినాడు. అందరు వచ్చారు. ఒక్కొక్కరిని చూస్తాను, నువ్వు ఎవరు అనుకుంటున్నాడు అని అందరు పరిచయం చేసుకుని నన్ను అడిగాడు. మన సామదాసయ్య అన్న కొడుకయ్యా అని చెప్పారు. నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు అన్నాడు. అంటే నందికొట్టుకులో సేవ చేస్తున్నాయి అన్నాను. నందికొట్టుకులో పేతురుని పెట్టింటిమి అన్నాడు. ఏరే వాళ్ళు లేడా, వెళ్ళిపోయినాడు, వీళ్ళు కూడా వెళ్ళిపోయినాడు అన్నాడు. అంతే. దేవుని బిడ్డలారా ప్రభాకర్ కాడికి వచ్చేలోపు దేవుని బిడ్డలారా ప్రభాకర్ నువ్వు సేవకు పనికి రావు, నువ్వేం చేస్తావు అంటే కూరగాయల బండి పెట్టుకుని బతుకు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను? మనిషిని చూస్తేనే ఆయన వెంటనే గుర్తుపట్టేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా మరి మనం యొక్క పిల్లలను మనం ఏం చేయాలంటే తప్పక ఏం చేయాలా? చదువు వైపు వాళ్ళను ప్రోత్సాహము చేయాలి. దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, బలిపీఠం మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పిల్లల చదువులు ఎదిగే కొద్దీ మీరు ఏవైనా కొనడం కానీ దేవుని బిడ్డలారా ఏవైనా కట్టడం కానీ దయచేసి చేయొద్దు. అప్పుల పాలైపోతారు. దేవుని బిడ్డలారా పిల్లల చదువులు కూడా మధ్యనేమైపోతాయి, ఆగిపోతాయి, ఇబ్బంది పడతాం. నేను ఎందుకు అనుభవంతో చెప్తున్నాను, ఇబ్బంది పడినాను. దేవుని బిడ్డలారా కనుక పిల్లలను మంచిగా చదివించండి. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అంటే మంచి స్థాయికి వెళ్ళిపోతాయి. తరతరం ఆ విధంగా మార్చబడతాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా యేసు ప్రభువా, జీవము గల దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ దినము ప్రభువా దేవా చదువు గురించి నాయనా మీరు మాట్లాడారు ప్రభు. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా దేవా నైనా జ్ఞానము తండ్రి, పాండిత్యము చదువు వలన వస్తుందని మేము వాక్యపు వెలుగులో నుండి విన్నాము తండ్రి. ప్రభువా అవును తండ్రి. ప్రభువా సొలొమోను తండ్రి తన అన్నల కాడికి ఎక్కువగా చదువుకున్నట్టుగా వాక్యపు వెలుగులో మనం చూడగలుగుతున్నాం. ప్రభువా మోషే కూడా ఐగుప్తీల సకల విద్యలందు ప్రవీణుడని వాక్యపు వెలుగులో మేము చూశాం. ప్రభువా పౌలు కూడా
నాయనా విద్యావేత్తని మేము చదువుకున్నాం ప్రభువా. నాయనా తండ్రి ఉదాహరణగా తండ్రి ప్రభువా, మైక్రో నాయనా సాఫ్ట్ తండ్రి ప్రభువా, నైనా CEO తండ్రి సత్యనాథన్ల వాళ్ళ యొక్క కుటుంబము ఎలాంటి స్థితి ఉన్నది, ఏ విధంగా పైకెక్కిపోయారు నా తండ్రి అనే దాని గురించి నైనా ఉదాహరణగా నైనా సంఘములో తెలియజేసే కృపను మీరు ఇచ్చారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, విత్తబడిన మాటలు 30, 60, 100 ఫలింపచేయండి తండ్రి. ఈ దినము చాలామంది రాలేదు, కారణం ఏమో తెలియదు, క్షమించి బంధించండి ప్రభువా. నైనా వచ్చేవారిని వీళ్ళందరికీ రావటకు బలపడు కృప చూపించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.